సూపర్ ఐడియా అయితే మీకు చూపిస్తున్న, వీడియో స్కిప్ చేయకండి. దానికోసం అయితే 10x10 ఇంచెస్ ఉన్న 2 పీసెస్, అలాగే మన దగ్గర క్యాన్వాష్ ఉంటుందిగా అది కూడా అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మధ్యలో పెట్టేసుకొని అయితే చుట్టూ కుట్టు అయితే వేసేసుకోండి. మధ్యలో కూడా కుట్లు అయితే వేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకొని దాన్ని అయితే 2 పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి. 2 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్కి అయితే 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని అది ఇంకొకసారి అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జిప్ అయితే వేసేసుకోవాలండి. జిప్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకున్న పీస్ అయితే ఇటు సైడ్ జిప్కి అయితే జాయింట్ అయితే చేసేయాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను చెప్పడం ఏమైనా తేడా అయినా మీకైతే వీడియోలో అయితే క్లారిటీ అయితే ఉంటుంది, చూడొచ్చు. మళ్ళీ దీనిపైన అయితే ఇంకొక జిప్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకొకటి ఒక వేస్ట్ క్లాత్ అయితే తీసుకొని దీని నుంచి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనకు 2 పాకెట్స్ వస్తాయి అప్పుడు. ఇప్పుడైతే ఇంకొకటి 5 ఇంచెస్ది అదైతే మిగిలింది కదా, దాన్ని కూడా దీనికైతే జాయింట్ అయితే చేసుకోవాలి. ఆ పీస్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని 3 సైడ్లకు కుట్టు అయితే వేసుకోవాలి. వీడియో నచ్చితే అయితే ఒక చిన్న లైక్ చేయండి. మనకైతే పౌచ్ రెడీ అయిపోయింది.